హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిందన్న. సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇయ్యాల దాకా ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఏదైతే ఎక్స్పెక్టేషను ఏదైతే ఇట్లుంటుందని చెప్పి అనుకున్నామో దానికి డబల్ త్రిబుల్ వేరే లెవెల్కి పోయింది అసలు పాట. ఏం చెప్పని కూడా అర్థమవుతలేదన్న. పాట విన్నాక ఆ పాట అయింది, రామ్ చరణ్ గారికి అసలు ఆ డ్యాన్స్ అయింది, ఆ డ్యాన్స్లో గ్రేస్ అయింది, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఏంది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కోసం అయితే ఇంకా ఏం చెప్తాం, ఎంత చెప్పినా తక్కువనే నా పాట కోసం. అసలు ఈ రేంజ్ ఇన్స్టెంట్ హిట్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బుచ్చిబాబు గారు ప్లాన్ చేస్తారని తెలుసు, బుచ్చిబాబు గారు ఓ రేంజ్లో ప్లాన్ చేస్తారు, బుచ్చిబాబు గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఈ సాంగ్తోనే సినిమా ఏ రేంజ్కి పోవాలో ఆ రేంజ్కి తీసుకెళ్ళేంత ప్లానింగ్ ఉందని చెప్పి అనుకున్నా. కానీ ఈ రేంజ్లో ఇంత ఈ హ్యూజ్లు ఉంటుందని చెప్పి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఏం అసలు ఒక్కసారి కాదన్న, ఇయర్ బడ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇయర్ బడ్స్, కార్లో పెట్టుకునే వాళ్ళకి స్పీకర్లు, ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి హోమ్ థియేటర్లు అన్నీ ఊగిపోతున్నాయి అన్న ఈ పాటతోని. ఆ రేంజ్లో ఉందన్న పాట. అసలు ఆ లిరిక్స్ కావచ్చు, ఆ సింగర్ వాయిస్ కావచ్చు, ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ కావచ్చు, ఏఆర్ రెహమాన్ గారిని ఒక స్ట్రైట్ తెలుగు ఫిలింలో కనుక తీసుకొచ్చి ఏఆర్ రెహమాన్ గారిని కనుక ఈ ఇట్లా ఈ మ్యూజిక్ కావాలని అడిగితే ఏ రేంజ్ అవుట్పుట్ వస్తుందో కూడా బుచ్చిబాబు గారు చూపించారు. అసలు ప్రోమోలో మనందరికీ జస్ట్ ఆ ప్రోమోలో ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో ఏఆర్ రెహమాన్ గారికి బుచ్చిబాబు గారికి ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో అప్పుడే అంటే బుచ్చిబాబు గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు, ఈ అవుట్పుట్ ఏదో గట్టిగా వస్తుందని చెప్పేసి నేను అనిపించింది కూడా నాకు. బట్ అంటే ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. ఏం అసలు మైండ్లోకి పోతలేదన్న పాట. ఆ రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ అసలు జాహ్నవి కపూర్ గారి ప్రజెన్స్ అయితే మాత్రం ఒక పాటలోనే ఈ రేంజ్లో ఉందంటే సినిమా మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి అన్న. నిజంగా ఒక్కోసారి జస్ట్ అసలు ఆమె ప్రజెన్స్, ఆమె కనిపించిన ప్రతిసారి స్క్రీన్లో తగలబడిపోతాయి గ్యారంటీ. ఆ రేంజ్లో ఉంది ఆమె ప్రజెన్స్ అయితే. అసలు బుచ్చిబాబు గారు రామ్ చరణ్ కానీ ఆ రా లుక్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ చుట్ట కానీ, బ్యాట్ కానీ, మీరు ఏ దానిలో చూసుకున్నా సరే కూడా ఒక కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో ఉంది. అసలు ఒక 90sలో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక లవ్ స్టోరీ కానీ ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ వీటన్నింటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ రైటర్ చేతిలో కనుక ఇటువంటివన్నీ ఐడియాలు వస్తే ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూపించేట్టు ఉందన్న. అసలు ఇండియా రికార్డులు ఏ రేంజ్లో షేక్ అయితే కూడా తెలియదు. ఈ పాటతోనే సగం రికార్డులన్నీ వెళ్ళిపోతాయి గ్యారంటీ. అంత కాదన్న, అసలు ఎవరు ఊహ కూడా అందదు ఆ రేంజ్లో ఈ సినిమా పోతుందని చెప్పేసి అయితే మాత్రం అనిపిస్తుంది. పాటకే ఈ రేంజ్లో ఇట్లా తగలబడిపోయిందన్న. యూట్యూబ్ అంతా, సోషల్ మీడియా మొత్తం చికిరి సాంగ్తోనే నడుస్తుంది. ఇప్పుడు రివ్యూ చెప్పని కూడా ఏం లేదన్న. రివ్యూ అసలు ఈ పాటకి రివ్యూ అనేది లేదు అసలు. ఇంకా ఆ పాట అట్లా రిలీజ్ అయిందో లేదో ఇన్స్టెంట్గా ఎక్కేసింది ఒక్కొక్కరికి. ఎవరు మైండ్లోకైనా కూడా పోతలేదు. ఇంకా మెగా ఫ్యాన్స్కు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళతో మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయదు ఈ సాంగ్ కోసం. ఆ రేంజ్లో ఉంది పాట. చింపేసినన్న. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. ఏఆర్ రెహమాన్ గారు ఈ రేంజ్ చాక్ బాస్టర్ సాంగ్ ఇస్తారని చెప్పేసి అతను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా రామ్ చరణ్ అన్న ప్రజెన్స్ అయితే చరణ్ అన్న చింపేసినామన్న. అసలు మెగాస్టార్ కాదు, మెగాస్టార్కి డబల్ త్రిబుల్ నీ గ్రేస్ అయితే మాత్రం బాస్ని మ్యాచ్ చేసేసినామన్న. ఇంకా బాస్కి మించి చేసినావు అనొద్దు కానీ, మెగాస్టార్కి మించి చేసేసినామన్న. ఆ డ్యాన్స్ల గ్రేసు, ఆ స్టెప్పులు, ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైలు ఏం చెప్పినా తక్కువనే అన్న ఈ పాట కోసం. పాటలో ప్రతి ఫ్రేమ్, కెమెరామెన్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఆ లొకేషన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, డైరెక్టర్ విజన్ కావచ్చు, ఎన్ని చెప్పినా తక్కువనే. మెంటల్ మాస్ సాంగ్ అసలు. ఇంకా ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఎంత విధ్వంసం అవుతుందో తెలియదన్న. ఈ పాటకే అవుట్పుట్ ఈ రేంజ్లో ఉందంటే రేపు పొద్దున్న ఇంకో టీజరు, ఇంకో పాట సినిమా రిలీజ్ అయితే కల్లా ఏ రేంజ్కి పోతుందో, ఆ ఎక్స్పెక్టేషను ఏ రేంజ్లో సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందో ఎవరు ఊహ కూడా అందనంత రేంజ్లో బుచ్చిబాబు గారు అయితే ప్లాన్ చేస్తారు. రా మెటీరియల్ అయితే ఫుల్ స్టఫ్ కనబడుతుంది సినిమాలో. ఎంత చెప్పినా ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా తక్కువనే అన్నట్టు ఉంది. ఈ సాంగ్లోనే ఈ రేంజ్ ఉందంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నా. రేపు పొద్దున్న ఒక మంచి ట్రైలరు, టీజరో కనుకొచ్చి ఇంకో సాంగ్ కనుకొచ్చిందంటే ఆ అవుట్పుట్ని తట్టుకునే శక్తి అయితే మాత్రం ఇంక ఏ సినిమాకు ఉండదు. దరిదాపులు కూడా ఏ సినిమా కనబడదు నాకు తెలిసి. ఇంకా రామ్ చరణ్ అన్న అయితే చరణ్ అన్న కోసం ఇంకా ఏం మాట్లాడేదే లేదు. ఇంకా జస్ట్ ఇంకా పెద్ద స్క్రీన్లో చూసేదే ఇంకంతే. ఈ వీడియో రివ్యూ మీకు ఎట్లా అనిపించిందో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి రివ్యూలు వస్తాయి. ఇంకా చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం చింపుకునేది అంతే, ఏం లేదు. చింపుకునేది ఒక్క తెలుగులోనే కాదన్న, అన్ని లాంగ్వేజ్లో సాంగ్ చాక్ బాస్టర్ అయిపోయింది మొత్తం. 4 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ 5 లాంగ్వేజ్లలో షేక్ చేసి పడేస్తుంది మొత్తం. యూట్యూబ్ మొత్తం నంబర్ 1 ఉంది ట్రెండింగ్లో. ఈ రేంజ్ సాంగ్ మన తెలుగు సినిమా, మన రామ్ చరణ్ అన్న సినిమా రావడం అనేది అయితే మనందరం హ్యాపీగా ఫీల్ కావాలి, ప్రౌడ్గా ఫీల్ కావాలి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.